నాకు గొప్ప సూక్తులు అందరికీ పంపించడం అలవాటండి. అందరికీ పంపించడం కంటే ముందు నేను చెయ్యడం అలవాటండి అని చెప్పిన వాడిని గమనించండి, పాదాభివందనం చేద్దాం. గొప్ప సూక్తులు ఆచరించడం నా అలవాటు అని చెప్పాలి. అందరికీ పంపడం ఏమిటి? నేను కొరియరా, అమెజానా? ఎందుకు పంపుతావు అందరికీ అంటే, పంపడం ద్వారా వీడు మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ స్వార్థాన్ని గమనించండి. పంపడం ద్వారా వీడు మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ వీడు ఆచరించడు వాటిని. నీ ఇంట్లో నువ్వు ఆచరించరా, చూసేవాడు చూస్తాడు, నేర్చుకుంటాడు, లేదు. ఎందుకు అందరికీ పంపడం? పని లేక. ఈ మొత్తం పంపాలనే కాంక్ష 6 ఏళ్ల పిల్లాడ దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు వ్యాధిలా వ్యాపించింది. అందరూ పంపుతూనే ఉన్నారు. ఎవరు పంపు కొడుతున్నారు, ఎవరు చేయట్లా. మన ఫోన్లన్నీ నిండిపోతున్నాయి. పంపుతున్నారు, నింపుతున్నారు. ఎవరు ఆచరించట్లేదు వాటిని. గొప్ప గొప్ప సూక్తులను ఎక్కడెక్కడో మళ్ళీ ఈయన కనిపెట్టినవి కాదు, ఏం కాదు. పోనీ సొంతంగా కనిపెడితే వేరే ఏమీ లేదు. ఎక్కడెక్కడో ఇదివరకే భగవద్గీతలో, రామాయణంలో, భారతంలో ఎక్కడో చెప్పిన అన్ని కాపీ కొట్టు వ్యవహారమే. సొంతంగా కనిపెట్టింది ఒక్కట్లేదు. ఏం వ్యక్తిత్వం? నాశనమైంది వ్యక్తిత్వం. అనుకరణ